హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇది అతిపెద్ద బడ్జెట్. ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది అని చెప్పి కూటమి పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇదే కాకుండా వాళ్ళు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పథకాలకు సంబంధించి ఏ రకంగా అయితే కేటాయింపులు చేశారో వాటితో కంపేర్ చేస్తే మేము అద్భుతాలు చేశామనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో ఆ సూపర్ సిక్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారో, పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగాయి బడ్జెట్లో అంటే లేదు. ప్రధానంగా జరిగింది ఏంటి? తల్లికి వందనం ఒకటి, అదేవిధంగా అన్నదాత సుఖీభావ, ఈ రెండింటికి జరిగాయి. మరి ఈ రెండింటికైనా పూర్తి స్థాయిలో జరిగాయంటే అది లేదు. సో వాటికి సంబంధించి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మీరు బడ్జెట్ కేటాయింపులు చేశారు, ఓకే. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ ఇస్తామని చెప్పారు, ఓకే. మరి జగన్ గారి బడ్జెట్కి వీటికి కంపేర్ చేస్తూ ఉన్నారు. తల్లికి వందనానికి సంబంధించి జగన్ మామయ్య మోసం చేశారు మిమ్మల్ని, మేము మాత్రం మోసం చేయమని చెప్పి కూడా ఇప్పుడు సెటైరికల్గా పోస్టులు కూడా పెడుతున్నారు. పోస్టులు అప్పుడే రెడీ చేసి పెట్టేస్తూ ఉన్నారు. మా హయాంలో ఇంత, మీ హయాంలో ఇంత అని చెప్పి. సో ఈ క్రమంలో ఈ తల్లికి వందనానికి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి మీకు గతంలో ఎంత, ఇప్పుడు ఎంత అనే దానికి సంబంధించి చాలామందికి తెలియాలి కాబట్టి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లా అని చెప్పి ఈ కూటమి సర్కారు ఏది కూడా చేయట్లేదా అంటే సంతోషించాలి. ఇప్పుడు బడ్జెట్లో ఈ కొన్ని కేటాయింపులు చేశారు. తల్లికి వందనానికి సంబంధించి మే మాసంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సో కొంతమందికి రాకపోయినప్పటికీ ఎక్కువ శాతం మందికి విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది, రైతులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాదనలేం. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకి కేటాయింపుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఒకసారి మనం పరిశీలిస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడికి సంబంధించి అంటే అనేక విధాలుగా ఆ విద్యా వ్యవస్థను మార్పులు చేయాలని చెప్పి నాడు నేడి కింద అనేక కార్యక్రమాలు చేసిన దాంట్లో సుమారుగానే 19,618 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సంవత్సరానికి. సో అమ్మఒడి పథకానికి సంబంధించి చూస్తే కనుక 44 లక్షల మంది విద్యార్థులకు సుమారుగా వాళ్ళు కేటాయించిన సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కేటాయించారు అప్పట్లో. 2023-24 సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో అంటే ఆ రకంగా వాళ్ళు కేటాయింపులు చేశారు అప్పట్లో. మరి వీళ్ళు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 1వ తరగతి నుంచి 12 వరకు వీళ్ళ లెక్క చూస్తే సుమారుగా 88 లక్షల మంది ఉన్నారు. అంటే జగన్ గారి హయాంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే. సో అట్లాంటప్పుడు ఎంతమందికి ఎంత బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది? అప్పుడు 6,500 కోట్ల రూపాయల బడ్జెట్కి దానికి డబల్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు కేటాయించింది ఎంత? 9,400 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇక్కడ మరి మిగతా వాళ్ళని ఎగరగొడుతున్నట్టు కదా, వాళ్ళని పక్కన పెడుతున్నట్టే కదా. మరి పూర్తి స్థాయిలో మరి అద్భుతాలు చేస్తూ ఉన్నాం, జగన్ మామయ్య మోసం చేశారు, మేము చేయనని ఎట్లా చెప్తారు? మరి ఇక్కడైతే మోసం జరిగింది కదా. అండ్ అదేవిధంగా ఇది రైతులకు సంబంధించి 54 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతో మేము కేంద్రం ఇచ్చే దాది కాకుండా సొంతంగా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేంద్రం ఇచ్చేటువంటి కలుపుకొని వాళ్ళు 6,000 ఇస్తారు కదా, వాళ్ళ 6,000తో పాటు కొంచెం పెంచినట్టుగా కూడా మరి చెప్తా ఉన్నారు. మరి ఎంత పెంచారు ఏంటంటే క్లారిటీ అయితే లేదు. కానీ సుమారుగా మనం పాత లెక్కనే తీసుకుంటే 6,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటే వీళ్ళు 14,000 రూపాయలు వీళ్ళు వేయాలి. వాళ్ళు 6, ఈ 14 మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లా 14,000 రూపాయలు రాష్ట్రానికి సంబంధించి ఒకటి మన లెక్క చూసుకుంటే కనుక ఎంత ఇవ్వాల్సి వస్తుంది? అప్పుడు ఈ 54 లక్షల మంది రైతులకు సంబంధించి 7,560 కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ ఇప్పుడు కేటాయించింది ఎంత? 6,200 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కేటాయించారు. అంటే మిగతాది మళ్ళీ గ్యాప్ ఉంది కదా. ఇక్కడ కొంతమంది రైతులు ఎగిరిపోవడానికి అవకాశం ఉంది కదా. మరి దానికి సంబంధించి ఆ అమ్మఒడికి సంబంధించి ఈ గ్యాపులు అయితే చాలా వస్తున్నాయి. మరి దానికి ఏం చెప్తారు? ఎందుకు ఆ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించారనేది మనం చూడాలి. ఇది కేవలం కేటాయింపులు మాత్రమే. దాన్ని అమలు చేస్తారా లేదా అనేటువంటిది, ఏ రకంగా అమలు చేస్తారు ఏందని చూడాలి. తల్లికి వందనానికి సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఆల్రెడీ 2 సీజన్లు ఎగిరిపోయాయి రైతు భరోసా రైతులకు సంబంధింంచి. అండ్ అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి ఇది వీళ్ళ తల్లి వందనం అని చెప్పారు కదా, దానికి సంబంధించి కూడా ఒక విద్యా సంవత్సరం పోయినట్టే కదా. ఇప్పుడు వీళ్ళేంది 2025-26 సంవత్సరానికి సంబంధించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఎగరగొట్టేసినట్టే. మరి ఇట్లా ఎగరగొట్టి మళ్ళీ ఇప్పుడు కేటాయింపుల్లో కూడా మరి తక్కువ కేటాయింపులు చేసి దాన్ని మళ్ళీ అద్భుతాలు చేశాము, జగన్ మామే మోసం చేశారు, మేము చేయలేదని చెప్పి ఏ రకంగా చెప్తారు? మోసమే కదా. పైగా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఏమేమి ఇప్పుడు ఈ రెండే ప్రధానంగా సూపర్ 6 అంటే అందులో ఉన్నట్టు అమలు చేస్తామని మీరు చెప్పారు కదా, మిగతావన్నీ ఎగరగొట్టేశారు.
దీపం పథకానికి సంబంధించి కూడా కోటి మందికి పైగా ఉన్నారని చెప్పి మీ లెక్కల ప్రకారం మీరే చెప్తున్నారు. మేము 1 కోటి మందికి పైగా ఇస్తున్నామని చెప్పి. వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ లెక్కలు మీరు చెప్పిన దాని ప్రకారం లెక్కేసుకున్నా కూడా 4,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాల. ఇప్పుడైతే జరిగింది ఎంత? 2,500 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా తేడా ఉంది కదా. మరి అద్భుతం ఎట్లయితేది ఇది? అదేవిధంగా ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500 దానికి సంబంధించి లేదు. మరి అది నిరుద్యోగ భృతికి సంబంధించి ఉద్యోగం వచ్చినంతవరకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ప్రధానంగా ఫ్రీ బస్సుకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్సు అది ఇస్తామని చెప్పి January 1 అన్నారు, అది పోయింది. ఉగాది అన్నారు, ఉగాది ఎంత ఉంది? ఇంకా మట్టుమని 25-30 రోజులు ఏమి ఉంది. మార్చి 29కో 30కో ఉగాది పండుగ ఉంది. మరి ఇంకెప్పుడు కేటాయిస్తారు? వాటికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపు లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రీ బస్సుది ఏముంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, దానికి బడ్జెట్లో కేటాయింపులు అట్లాంటివి ఏం లేదు, ఖచ్చితంగా ఫ్రీ బస్ అమలు చేస్తామన్నారు. సరే చూద్దాం, ఈ నెల ఉంది కదా, ఈ నెలలో తెలిసిపోతుంది కదా. దానికి సంబంధించి ఎక్కడ ఇప్పటివరకు అయితే ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. సో దానికి సంబంధించి మరి బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ సందర్భంగా వీళ్ళు దీని గురించి ఏమైనా మాట్లాడతారా, మరి తక్కువ కేటాయింపుకు సంబంధించి ఇంకేమైనా మాట్లాడతారని మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు, అప్పులు పుట్టలేదని చెబుతూనే ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్టు వాళ్ళ లెక్క ప్రకారమే వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి విధ్వంసాలు సృష్టిస్తే ఇట్లా మరి అప్పు ఎట్లా పుట్టింది? అప్పు పుట్టకుండా చేశారంటే మరి ఇన్ని లక్షల కోట్లు ఎట్లా అప్పు వచ్చింది? మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు ఎట్లా తెచ్చారు? సో ఇట్లా అబద్ధం చెప్పడం చాలా ఈజీ, కేటాయింపులు చేయడం అనేటువంటి చాలా కష్టం. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఖచ్చితంగా అమలు చేస్తే సంతోషమే. ఆ మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకని తగ్గించారు, ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరి అదేవిధంగా పింఛన్లకు సంబంధించి కూడా చాలా వరకు కోత పడింది. వీళ్ళు పింఛన్లు తగ్గిస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తే, లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి నిజమేదో చెప్పాలి కదా. మరి మీరు మామూలుగా పింఛన్లు ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది మీరు చెప్తా ఉన్నారు. తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో కరెక్ట్గా లేదు. కొంతమంది ఎగురుకోవాలి సర్వేల పేరిట చాలా వరకు పింఛన్లు తీసేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు P4 సర్వేని పెడతా ఉన్నారు. ఇంతకుముందే సర్వేలు చేశారు, మళ్ళీ P4 సర్వే అనగా ప్రజల్లో ఒక గుబులు మొదలైంది. పాపం ఈ పింఛన్లు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే భయపడతా ఉన్నారు. మళ్ళీ ఈ సర్వే ఏంటి, దీంట్లో ఏమన్నా మళ్ళీ కొన్ని ఎగిరిపోతాయా అనేటువంటి విధంగా వాళ్ళు భయపడతా ఉన్నారు. అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి కూడా ఈ P4 సర్వే పేరు మీద అసలు ఈ P4 సర్వే ఏంది, P4 అంటే ఏంది, ఆ సర్వే ఎందుకు చేస్తున్నారు, గతంలోనే సర్వేలు చేస్తారు కదా, దీని పేరు చెప్పి ఇంకా మాకు రావాల్సిన తీసేస్తారు కదా అనే ఒక భయం ప్రజల్లో అయితే ఉంది. అదేవిధంగా మరి ఇప్పటికే కొన్ని లక్షల ఇళ్ళు నిర్మించామని చెప్పి కూడా అనుకున్న ప్రకారం నిర్మించామని చెప్పి వాళ్ళు ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఇల్లు నిర్మించారో ఏందో కూడా తెలియదు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ గారిని వాడుకున్నటువంటి వీళ్ళు నందమూరి తారక రామారావు గారిని మాత్రం అవమానించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు మాట్లాడుతూ మరి గతంలో 1995కు ముందు ఒక విధ్వంసం ఉండేది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులకు వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్దారనే విధంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు ఎవరున్నారు? నందమూరి తారక రామారావు గారు నాశనం చేశారనే విధంగా రామారావు గారికి అవమానం చేయడం జరిగింది అక్కడ. మరి ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్నటిదాకా విధ్వంసం చేశారు, ఇప్పుడు చక్కదిద్దుతున్నామని చెప్పి కంపేర్ చేశారనమాట. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు జగన్ గారు ఈ రకంగా చేశారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎన్టీఆర్ గారిని అభిమానించేటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళ ఎవరి మనోభావాలు ఇప్పుడు దెబ్బతినవు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకుంటారు, ఇలాంటి టైంలో మాత్రం ఆయన గురించి అవమానపరిచిన కూడా ఎవరు పట్టించుకోరు. ఇది పరిస్థితి. సో ఏదేమైనా కూడా పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. సో ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే కొంతమంది వరకైనా న్యాయం జరగడానికి అవకాశం ఉంది, రైతులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.